వైసీపీ ఆందోళనతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా చేయడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి సిగ్గులేదంటూ వ్యాఖ్యలు చేశారు. మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. చీజ్ కి నెయ్యికి కూడా తేడా తెలియని ప్రతిపక్షం ఉండడం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలలో మన రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుంచి 33 సంఘాలు ఉండటం గర్వకారణమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై బురద జల్లుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన సమయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూ కల్తీ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలు చేసేవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ నెల 21న జరిగే కౌన్సిల్ ఎజెండాపై నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను శాఖాధిపతులతో చర్చించారు. వైసీపీ నేతలు బడ్జెట్ పై చర్చలో పాల్గొనకుండా మండలిలో రచ్చ చేస్తున్నారని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రోడ్లపై కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిదిద్దుతూ ప్రజాపాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న పెద్దలంతా కళాశాల విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని విజయవాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాలు పంచుకోవాలని ఆమె సూచించారు. క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న వారు చదువులో ఒకంత వెనుకబడినా తప్పులేదని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో కాకినాడలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపై విస్తృతంగా చర్చించామన్నారు. రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం వరి, గోధుమలకు అదనంగా బోనస్ ఇస్తున్న నేపథ్యంలో బోనస్ ఇవ్వవద్దని కేంద్రం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించారు. అలాగే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు, జీఎస్టీలో వాటాను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ హెచ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ కో చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ మొగులూరు ఎలిజబెత్ రాణి తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె తెలిపారు. యువత, కుటుంబ పెద్దలు ప్రమాదాల బారిన పడి మరణించిన, గాయాల పాలైన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యపరుస్తున్నట్లు ఆమె వివరించారు. రోడ్డు భద్రత పట్ల ఒక ఉద్యమం తరహాలో చర్యలు చేపట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలనేది తమ ట్రస్ట్ ఆశయమన్నారు. ఈ నెల 22న రాజధాని ప్రాంతంలో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బీసీ సింహగర్జన సభకు పార్టీలకు అతీతంగా యాదవులందరూ తరలిరావాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. త్వరలో ఖాళీ కాబోయే 4 రాజ్యసభ సీట్లలో 1 సీటును ఖచ్చితంగా యాదవులకు కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోని విజయ డైరీ, సంగం డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని కోరారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడి చేసిన మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు. విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వచ్చిన క్యాంపస్లను మత ప్రచారాలకు వేదికగా మార్చడం తగదని, ఇలాంటి ఘటనలు విద్యార్థుల ఐక్యతకు భంగం కలిగిస్తాయన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విశ్వవిద్యాలయాల్లో శాంతి భద్రతలు పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనను స్థాపించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు హిందూ ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయవద్దని, పండుగలు మరియు కార్యక్రమాల నిర్వహణలో హిందువుల పట్ల వివక్ష చూపటం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు.